అండ్ యాక్చువల్లీ ఇదొక డౌట్ ఉండింది. హాస్య నటులుగా ఉండే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావటం అనేది చాలా కష్టం. కొంతమంది క్లిక్ అవుతారు, వాళ్ళకి మాత్రమే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. అండ్ మిగతా వాళ్ళకి కొంచెం తక్కువగా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి డిఫరెన్స్ ఉంటుంది అని. సో ఉంటుందా అలాంటి కాంపిటీషన్? నిజంగానే ఉంటుందా కమెడియన్స్లో మీ మధ్య? అంటే ఈజ్ ఇట్ లైక్ అ హెల్దీ కాంపిటీషన్ అంటారా? అంతే అంతే హెల్దీ కాంపిటీషన్. లేకపోతే అట్లా ఏమంటే ఏదో చేసేద్దాం వానిది చేద్దాం అన్నట్టు ఉండదు. నా విషయంలో ఒకసారి జరిగింది కానీ అందుకే ఏదో మేము విన్నాము. బట్ అయినా అసలు సంబంధమే లేదు. తన రేంజ్ ఎక్కడో నా రేంజ్ ఎక్కడో చాలా చిన్న రేంజ్ నాది. అయినా సరే కొంచెం అంటే ఫీలింగ్ ఉంటుంది కదా, ఇన్ఫీరియారిటీ. అట్లా అందరికీ ఉండదండి. ఎక్కడో 100 మంది కమెడియన్స్లో 150 మంది కమెడియన్స్లలో ఒకరిద్దరికి ఉంటుంది అంతే ఆ కుళ్ళు కుతంత్రాలు. అంటే మీ వరకు అదంతా ఉండి బ్యాక్ సైడ్ జరిగేవి జరుగుతూనే ఉంటాయా? అది పాలిటిక్స్ ఇంకా తెలియదు కదండి. అంతేనా? ఏదో జరిగి ఉంటేనే నాకు అంత గ్యాప్ వచ్చింది. జరిగింది జరగలేదు అనడానికి లేదు. కానీ అందరూ అలా కాదు నేను అనేది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ అట్లా కాదు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అందరూ అట్లా కాదు. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు. దానివల్ల ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు బలవుతారు. మీ కెరీర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడైనా లేదంటే స్టార్టింగ్ నుండి అయినా ఎంకరేజ్ చేసిన పర్సన్స్ ఎవరు? కమెడియన్స్లోనే చాలా మంది ఉన్నారు, చాలా మందితో వర్క్ చేశారు. వాళ్ళల్లో ఎవరు బాగా ఎంకరేజ్ చేశారంటే ఎవరు? ఆలీ అన్నయ్య. ఆలీ గారు. నేను ఎక్కువ ఆయనతోనే తిరిగేవాడిని, ఆయనతోనే ఉండేవాడిని, ఆయనతోనే ఎక్కువ ఎటు పోయినా కూడా, ఆయన ఎక్కడికి పోయినా కూడా, ఆయన రాజమండ్రికి వెళ్ళినా కూడా ఆయన వెంబడి తీసుకెళ్తాడు. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అన్నయ్య ఇట్లా వెళ్తున్నాను, సరదా వెళ్దాం పదా అని అంటారు. సో అట్లా అంత క్లోజ్గా ఉండేవాళ్ళం.